తెలుగులో అనుపమకు ఉన్న క్రేజ్ గురించి మామూలుగా ఉండదు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అనుపమను ఇంట్లోని అమ్మాయిల పద్ధతిగా చూస్తుంటారు. ఆమె వేసిన ట్రెడిషనల్ పాత్రలు, ట్రెడిషనల్ కట్టుబొట్టుకు తెలుగు యువత ఫిదా అవుతారు. కానీ మొదటిసారిగా రౌడీ బాయ్ సినిమాలో లిప్ లాక్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా అనుపమ మొదటిసారి కుర్రాళ్ళ హార్ట్ను బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు టిల్లు 2 సినిమాతో సిద్ధుకి లిప్ లాక్ పెట్టి అభిమానుల గుండెల్ని మరోసారి బద్దలు కొట్టేస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో అనుపమను చూసి బాధపడుతున్నారు. సిద్ధుతో అనుపమ రెచ్చిపోయి నటించింది. లిప్ లాక్లకు లెక్కలేనట్టుగా కనిపిస్తుంది. ఇక వీటిని చూసి అభిమానులు హర్ట్ అయ్యారు. ఇంతవరకు నువ్వు నా పిల్లవనుకున్నా, ఇకపై బ్రేకప్ అంటూ ఓ నెటిజన్, ఇకపై నీ సినిమాలు చూడను అని మరో నెటిజన్, ఇలాంటి పాత్రలు మనకెందుకు అనుపమ అంటూ ఇలా పలు రకాలుగా బాధతో అనుపమ మీద నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత నాగవంశి, హీరో సిద్ధుని అనుపమ అభిమానులు మాట్లాడనివ్వలేదు. నిర్మాత మాట్లాడుతూ ఉంటే అనుపమ అని ఒకటే గోల పెట్టేశారు. దీంతో ఆమెకు వీడియో కాల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రస్తుతం మారిషస్లో ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో కాల్ కనెక్ట్ కాలేదు. అభిమానులు ఎంతకీ వినకపోవడంతో సిద్ధుకి మైక్ అందజేశాడు నాగవంశి. అయితే సిద్ధు వచ్చాక కూడా అదే పరిస్థితి నెలకొంది. అంతా కూడా అనుపమ అని అరుస్తూ ఉండిపోయారు. అనుపమ ఇక్కడ లేదు, బర్త్డే సెలబ్రేషన్స్, పర్సనల్ స్పేస్, టైం కేటాయించుకొని బయటకు వెళ్ళింది, కాల్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు అని ఇలా బుజ్జగించే ప్రయత్నం చేశాడు సిద్ధు. కానీ అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. ఇక అనుపమను ఉద్దేశిస్తూ సిద్ధు మాట్లాడుతూ ఈ చిత్రంలో గుణపమ బై అనుపమ అని నవ్వించేశాడు. అలా అనుపమ అభిమానుల తాకిడి టిల్లు టీంకు బాగానే తగిలింది. ఈసారి రొమాన్స్ మరింత ఎక్కువగా పెంచినట్టున్నాడు. అనుపమ, సిద్ధుల లిప్ లాక్స్ హైలైట్ అవుతున్నాయి. ఈసారి యాక్షన్ పార్లను టిల్లు ఎక్కువగా పెంచినట్టు అనిపిస్తోంది.